ఏపీ ఎస్పీడీసీఎల్లో గత ప్రభుత్వం నుంచి 40,000 కోట్ల అవినీతి జరిగిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తిరుపతిలోని ఎస్పీడీసీఎల్లో సీఎండీ శివశంకర్ను కలిసి అవినీతిపై విచారణ చేయాలని కోరారు. మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్రావు హయాంలో భారీ అవినీతి జరిగిందని తెలిపారు. అయితే ఆ వివరాలు కూడా సేకరించామన్నారు. 2023 నుంచి తారాస్థాయిలో అవినీతి జరిగిందంటూ బయటపడింది. కోట్ల రూపాయలు దోచేసి సామాన్య ప్రజల నుంచి వసూలు చేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం మారినా సంతోష్రావు కొనసాగారు. 12 సార్లు ఆర్డీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదు. నూతన సీఎండీ ఆధ్వర్యంలో ఇస్తామని చెప్పారు. ప్రెస్ క్లబ్ వేదికగా శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నలమోతు చక్రవర్తి గారు బ్రీఫ్గా ఇవాళ జరిగిన విషయం గురించి వివరిస్తారు. చక్రవర్తి గారు. ఈరోజు ఏపీఎస్ఎల్డిసి చైర్మన్గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలా గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది. దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం. అందులో గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది. దాంతోపాటు చాలా వివరాలు, అధికారిక వివరాలు, ప్రజలకు అందాల్సిన వివరాలు, ఏపీఎస్పీడీసీఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లే లేదు. ఆయన్ని కోరటం జరిగింది. మా ఆర్టీఐ రిక్వెస్ట్లకి ఏపీఎస్పీడీసీఎల్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఈ మధ్య పదవిలోకి వచ్చారు కాబట్టి కాస్త సమయం తీసుకొని తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ. రేపు ఉదయం 11 గంటలకి ప్రెస్ క్లబ్లో ఇదే విషయం మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ అక్కడికి వచ్చి ఈ విషయం మీద మరిన్ని వివరాలు, సమగ్రంగా ఈ కుంభకోణాల గురించి చర్చ జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకి మీరు అందరూ వచ్చి దాన్ని ప్రజల ముందు ఉంచాల్సిందిగా కోరుతున్నాను. స్పెసిఫిక్ గా చెప్పారు, దాంట్లో 40,000 కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే దేంట్లో అవినీతి